ఇండియా టుడే తీసుకొస్తున్నటువంటి సందేహం. అంటే ఓ రకంగా చెప్పాలి 2019 రివర్స్ అయినట్టు అది. కానీ అలా ఇచ్చిన సంస్థ మళ్ళీ తెలుగుదేశానికి ఎంత ఇచ్చింది? 42% ఓట్లు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44% ఓట్లు వచ్చి వాళ్ళేమో 55 నుంచి 77 సీట్లు గెలుచుకుంటారట. తెలుగుదేశం పార్టీకి ఏమో 2% తక్కువ ఓట్లు వచ్చి వాళ్ళు 79 నుంచి 98 వస్తుందట. అలా ఎలాగవుతుంది? 42 వచ్చినోడికి ఏమో 55 నుంచి 77, 44 వచ్చినోడికి, 42 వచ్చిన వాళ్ళకేమో 90 నుంచి 75 నుంచి 99, 98 అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది దానికి సహజంగా ఏమంటారంటే వీళ్ళు జనసేన బీజేపీ ఓట్లు కూడా పడతాయి. కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని కౌంట్ వేయడం కదా వాళ్ళు చెప్తున్నటువంటిది. తెలుగుదేశం పోటీ చేసే చోటు తెలుగుదేశం ఓటు కౌంటబుల్ కదా. అయితే జనసేన బీజేపీ ఓటు కూడా అక్కడ యాడ్ అయ్యి ఉంటది కాబట్టి అది ఆ స్థాయిలో తెలుగుదేశం గెలుచుకుంటుంది అన్నటువంటిది ఇండియా టుడే చెప్తారు. మొదటి నుంచి భయం అయితే ఎక్కడా కనిపించలేదు, చాలా ధైర్యంగానే ఉంది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. పోలింగ్ ముందు 175 to 175 వై నాట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఐపాక్ వాళ్ళతో కలిసి 151+ మనకు సీట్లు వస్తాయని చెప్పడం, అంటే 175 నుంచి కొంచెం తగ్గారు.